కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో కల్తీ కల్లు తాగి 68 మంది అస్వస్థతకు గురయ్యారని బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి తెలిపారు. బాధితుల్లో 13 మందిని మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, 2 ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆమె తెలియజేశారు. అనంతరం బాన్స్వాడ ఆసుపత్రిలోని బాధితులను రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకు సన్నబియ్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన నేపథ్యంలో గాంధారి మండలం పెదగజ్జుల్ తండాలో బానోతు సోఫీ వినోద్ అనే లబ్దిదారుడి ఇంట్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా సన్నబియ్యం, అన్నం ఎలా ఉన్నాయి, కుటుంబంలోని వ్యక్తుల సంఖ్య, ప్రతి నెల ఎన్ని కిలోలు వస్తున్నాయి అనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా యాసంపల్లి గ్రామ రైతు వేదికలో భూగర్భ జలాలు, వాటి సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. భూగర్భ జలశాఖ, కార్ ఎన్జీఓ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బోరుబావులు ఎండిపోకుండా వాటికి రీఛార్జ్ స్ట్రక్చర్, ఫామ్ పౌండ్స్, నీటి కుంటలు నిర్మించుకోవాలని రైతులు, ప్రజలకు పలు సూచనలు చేశారు. గర్భస్థ పిండలింగ నిర్ధారణ పరీక్షలు జరిపే స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కోర్టు జడ్జ్ వరప్రసాద్ వైద్య ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పీసీపీఎన్డీటీ చట్టం అమలుపై జిల్లా మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ సమావేశం నిర్వహించారు. వేసవి కాలం నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సాగునీటి సరఫరాలో ఇబ్బందులుంటే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 9908712421 నెంబర్కు కాల్ చేసి సమస్యను వివరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలు వేశామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే నష్టాలపై మరింత అవగాహన కలిగేలా పాఠశాలల్లో చిన్నారులకు క్విజ్, ఉపన్యాసం, వ్యాసరచన పోటీల నిర్వహణ ప్రాముఖ్యతను వివరించారు. వ్యవసాయ, అటవీ శాఖ అధికారులు గంజాయి సాగు జరగకుండా చూడాలని, వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పించాలని అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రాజేష్ చంద్రతో కలిసి గోడ పత్రికను ఆవిష్కరించారు. యువతతో సహా ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ అలవాటుతో ఆరోగ్యం క్షీణించడమే కాకుండా నేర ప్రవృత్తి పెరుగుతుందని రాజేష్ చంద్ర అన్నారు. నిషేధిత మాదక ద్రవ్యాల గురించి తెలిస్తే 8712686133 లేదా 1908 నెంబర్లలో సమాచారం ఇవ్వాలని, చెప్పిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు. చిన్నపిల్లలను అమ్మడం, కొనడం చట్టవిరుద్ధమని, అలాంటి చర్యలకు పాల్పడినా, మధ్యవర్తిత్వం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రాజేష్ చంద్ర అన్నారు. రైతులు పంట నష్టపోవద్దనే ఉద్దేశంతో పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిబంధనలకు లోబడి ఉన్న సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం ఇస్తున్న 500 రూపాయల ప్రోత్సాహకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు బాన్స్వాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్, బీర్కూర్, మైలారం సొసైటీ పరిధిలోని తిమ్మాపూర్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయితో కలిసి పోచారం ప్రారంభించారు. ధనికుల్లాగే పేదవారు సైతం సన్నబియ్యంతో భోజనం చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు బాన్స్వాడ పట్టణంలోని 26, 27, 28వ నెంబర్ రేషన్ షాపులతో పాటు రూరల్ మండలం కొల్లూరులోని 10వ నెంబర్ చౌక ధరల దుకాణాల్లో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు పిఎస్సిఎస్ ఆధ్వర్యంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, సబ్ కలెక్టర్ కిరణ్మయితో కలిసి ఆయన ప్రారంభించారు.